నమస్తే, వెల్కమ్ టు పీజీ న్యూస్. విశాఖపట్నానికి చెందిన 9 మంది ఫిషర్మ్యాన్లు ఎవరైతే బంగ్లాదేశ్ నమస్తే, వెల్కమ్ టు పీజీ న్యూస్. విశాఖపట్నానికి చెందిన 9 మంది ఫిషర్మెన్లు దాదాపుగా 20 రోజుల పాటు వేటకని వెళ్లారు. అయితే ఆ వేటలో ముఖ్యంగా వాళ్ళు దారి తప్పి బోట్ ఏదైతే ఉంటుందో ఆ బోట్ రిపేర్ కావడం వల్ల వాళ్ళు బంగ్లాదేశ్ వైపు వెళ్లడంతో అక్కడి పోలీసులు ఎవరైతే నేవీ ఆఫీసర్లు ఉంటారో వాళ్ళు ఈ 9 మంది ఫిషర్మెన్లను అరెస్ట్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి గతంలోనే మనం అనేక వార్తలను కథనాలను కూడా చూసాం. ఈ 9 మంది ఫిషర్మెన్లకు సంబంధించి ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళ ఆవేదన గాని ఆందోళన గాని అన్ని మనం చూస్తూనే ఉన్నాము. ఒకరికి కుటుంబం ఉంటే ఇంకొకరికి సంబంధించిన వాళ్ళ భార్య ప్రెగ్నెంట్ తో ఉండడము, అసలు వీటన్నిటికీ సంబంధించి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతగానో అసలు వాళ్ళు తిరిగి వస్తారా రారా అనే ఒక ఆందోళనలో ఒక భయభ్రాంతులకు గురయ్యారు. ఏదైతే మనం రీసెంట్ గా చూస్తున్నట్లయితే గతంలో బంగ్లాదేశ్ కు భారతదేశంకి 2 దేశాలకు కూడా మిత్రపక్షం అనేది ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ భిన్నంగా మారాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ లో ఇటు హిందువులపై జరుగుతున్న దాడులు అయి ఉండొచ్చు, ఇటు భారతదేశానికి సంబంధించి భారతదేశాన్ని ఒక శత్రువులా చూస్తుంది. ఇక ఈ నేపథ్యంలో ఈ 9 మంది అరెస్ట్ కావడము, ఈ 9 మంది 20 రోజుల్లో ఇంటికి వస్తారనుకున్న వాళ్ళు 100 రోజులైనా రాకపోవడంతో ఇక వాళ్ళ ఇంటికి రారేమో అని వాళ్ళపై ఆశలు కూడా కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. ఇక అలాంటప్పుడే జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో ఆ 9 మందిని కూడా బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి సురక్షితంగా తరలించారు. అయితే ఇందుకు పవన్ కళ్యాణ్ కృషి వల్లనే ఇదంతా జరిగిందని, ముఖ్యంగా ఇటు ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్లయితే మత్స్యకారుల విషయం అయి ఉండొచ్చు, లేదంటే రైతుల విషయం అయి ఉండొచ్చు, గిరిజనులకు సంబంధించి ఎవరికి సంబంధించిన వాళ్ళ సమస్యలను అడిగి వాళ్ళ సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్న పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ విషయం కూడా వెళ్ళడంతో వెంటనే ఆయన దీనిపై స్పందించి ఖచ్చితంగా ఆ 9 మంది మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తిరిగి ఇటు భారతదేశానికి విశాఖపట్నానికి వచ్చే విధంగా కూడా పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకున్నారు. ఇక మనం గతంలో పవన్ కళ్యాణ్ ముఖ్యంగా మత్స్యకారులకు సంబంధించి ఎక్కడ ఎలాంటి సమస్యలున్నా కూడా వాటిపై స్పందించడము, వాళ్ళకి సత్వర పరిష్కారం మాత్రమే కాకుండా శాశ్వత పరిష్కారాలను కూడా అందజేస్తామని, మత్స్యకారులకు ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ముఖ్యంగా ఈ తీర ప్రాంతాల్లో నివసించే వారికి వాళ్ళ జీవనాధారం గురించి వీటన్నిటికీ సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు వాళ్ళతో సమావేశం అవుతూ వాళ్ళ సమస్యలను తెలుసుకుంటూ మాట్లాడుతూనే ఉంటారు. ఇక ఈ నేపథ్యంలోనే ఈ 9 మంది ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు, అదే విధంగా ఈ 9 మంది మత్స్యకారులు కూడా పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు చెప్తున్నారు. 20 రోజుల్లో తిరిగి ఇంటికి వస్తాము అని అనుకున్న వాళ్ళు దాదాపుగా 100 రోజులుగా అక్కడ బంగ్లాదేశ్ జైల్లోనే చిక్కిపోయారు. అంతేకాకుండా అటు వాళ్ళకి సంబంధించిన భాష రాకపోవడము, ఇటు హిందీ కూడా రాకపోవడంతో అసలు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు వీళ్ళు ఎవరికి సంబంధించిన వాళ్ళు అని అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు కూడా వాళ్ళు స్వయంగా ఎప్పుడైతే ఇటు బంగ్లాదేశ్ జైలు నుంచి ఇటు ఇండియాకి తిరిగి వచ్చారో, ముఖ్యంగా విశాఖపట్నం హార్బర్ కి సంబంధించి వాళ్ళు అక్కడ మాట్లాడుతూ తెలిపారు. ఇక అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం వల్లనే ఇదంతా జరిగింది, లేకపోతే ఇది జరిగేది కానే కాదు. ఇంతకు ముందు కూడా ఎంతో మంది బంగ్లాదేశ్ లో మన ఇండియాకి సంబంధించిన మత్స్యకారులు ఇప్పటికీ రిలీజ్ అవ్వకుండా ఉన్నారు. అదే విధంగా ఎంతో మంది అక్కడికి వెళ్ళిన వారు మళ్ళీ తిరిగి వస్తారా అనే ఒక ఆలోచనతో కూడా ఉండేది, అలాంటి ఒక అనుమానం కూడా ఉండేది. కానీ 100 రోజులు అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని బయటకు తీసుకొచ్చారు, మళ్ళీ మా కుటుంబాలను మమ్మల్ని చేరవేశారు, మా కుటుంబాలతో మళ్ళీ మమ్మల్ని కల్పించారు అని కూడా మత్స్యకారులు పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.